హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరి మనసుకి నచ్చే కథ గురించి తెలుసుకుందాం. ఏమిటే పింక్ కలర్ వేసుకున్నావు? ఈరోజు కాలేజీలో ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఓకే చేస్తావా అని అడిగింది మాధురి. అద్దం ముందు నిలబడి లిప్టిక్ వేసుకుంటున్న మేఘనను ప్రపోజ్ చేసేవారు కూడా ఉన్నారా అని నిట్టూర్చింది మేఘన. ఏమిటి అలా అన్నావు? నీకేమి తక్కువని? చదువు, అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి కదా అని కన్ను గీటింది మాధురి నవ్వుతూ. ఉన్నాయి, కానీ ఏమి లాభం? అందరికీ, మా ఫ్యామిలీకి ఇవి నచ్చవని ముందే తెలిసినట్టు దరిదాపుల్లోకి కూడా రారు అని జుట్టు దూకుని ముందుకు వేసుకుంది. అదేంటి అలా అంటావు? నీకోసం బయట నిలబడి ఎదురు చూస్తూ ఒక హీరో ఉన్నాడు కదా, మర్చిపోయావా అని కిటికీలో నుండి బయట టీ కొట్టు దగ్గర నిలబడి టీ తాగుతున్న అబ్బాయి వైపు చూసింది మాధురి. వాడికి అసలే నా ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేదే. 5 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఈ సంవత్సరంతో నా చదువు కూడా అయిపోతుంది. ఈ జన్మకి నాకు ప్రపోజ్ కూడా చేస్తాడా అని జాలిగా చూసింది బయట ఉన్న అబ్బాయి వైపు. ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఓకే చేస్తావా ఏమిటి అని నవ్వింది మాధురి. చూస్తాను, ముందు తను వచ్చి ప్రపోజ్ చేయాలి కదా, తనే చెప్పాలి, నువ్వు మాత్రం చెప్పవు కదా అని చిరుకోపంగా చూసింది. ఆ అబ్బాయి తను కిందకి రావడం చూసి ఏమీ తెలియనట్టు ఫోన్ మాట్లాడుతున్నట్టు అటూ ఇటూ తిరుగుతూ నటించాడు. ఆ తర్వాత తన వెనకే కాలేజీ వరకు పోయి అటూ ఇటూ చూస్తూ వెతికాడు. ఇంతలో ఆమెకు ఎదురుగా వచ్చి ఇంకో అబ్బాయి ఐ లవ్ యూ చెప్పాడు మోకాళ్ళ మీద నిలబడి. ఆ తర్వాత ఆమె అతని వైపు చూసి చూడనట్టు చూసి నా కోసం ఏమైనా చేస్తావా అని అడిగింది పువ్వు తీసుకుని. ఎస్, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తా, నువ్వే నా ప్రాణమని 2 చేతులు గాల్లోకి చాపాడు. తలపైకి ఆ పువ్వు తీసుకోవడం చూసిన ముందు నుండి తననే ఫాలో చేసే అబ్బాయికి అది బాధగా అనిపించింది. అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. వెళుతూ ఉంటే తనకి వినిపించేలా అంటే నా ప్రాణం తీస్తావా ఇప్పుడు అంది భయపడుతూ. నేను నీ ప్రాణం తీస్తానని ఎప్పుడన్నాను అని అమాయకంగా అడిగాడు ప్రపోజ్ చేసిన అబ్బాయి. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అని నువ్వు నా ప్రాణం అన్నావు కదా చివరిలో అని అడిగింది కంగారుగా. నువ్వు నా ప్రాణమే కాదని అనలేదు, కానీ నేను ఇస్తానని అంది నా ప్రాణం అని అన్నాడు గుండె మీద చెయ్యి వేసుకొని. అయితే ఇచ్చేయి అని అన్నది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వన్నది వెళ్ళి ఈ బిల్డింగ్ మీద నుండి దూకేయి అని చెయ్యి చూపింది పైకి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అంత ఎత్తు నుండి దూకితే కాళ్ళు చేతులు విరిగి చస్తాను అని అన్నాడు భయపడుతూ. అదేంటి, ఇందాక ప్రాణాలు ఇస్తానని ఇప్పుడు అడిగితే కాళ్ళు చేతులు విరిగి చస్తానని అంటావు ఏమిటి? నీకు అసలు నా మీద నిజంగా ప్రేమ ఉందా? ఉంటే దూకి నీ ప్రేమను నిరూపించుకో అని అన్నది ముందుకు చెయ్యి చూపిస్తూ. అమ్మా తల్లి, నీకో దన్నం, అక్కడి నుండి దూకితే ఇక బ్రతికి ఉంటామని నమ్మకం లేదు. నీ ప్రేమ కోసమని దూకితే నాకు లైఫ్ ఉండదు అని వెళ్ళిపోయాడు. ప్రేమ అంటే 5 నిమిషాల పాటు దొరికే సుఖం కాదురా. ఎంతమందిలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా మన ఆలోచనలతో గడిపేయాలి. ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వనవసరం లేదు. ప్రేమించిన అమ్మాయికి ఏమీ కష్టం రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్రపోజ్ చేయగానే బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి అవసరం తీరగానే మొహం చాటేయడం చేయకూడదు. నువ్వు లాస్ట్ ఇయర్ ఇంకో అమ్మాయితో తిరిగి ఇప్పుడు తనకి బ్రేకప్ చెప్పి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు. మళ్ళీ ఇలానే నన్ను కూడా అవసరం తీరగానే వదిలేయవనే నమ్మకం ఏమిటి చెప్పు? చూడు, బ్రేకప్ చెప్పుకునేది అయితే అది ప్రేమ కాదు, అవసరం అని చెప్పి క్లాస్ పీకి అక్కడే ఉన్న తనని చూస్తూ వెళ్ళిపోయింది. ఇదిగో, ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో, చేశారనుకో పెళ్లి చేసుకునే వరకు వదలను, పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రేమించేది అని తనకి మాత్రమే వినపడేలా చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు తనకి చెప్తుందని అర్థమయ్యి అక్కడి నుండి నవ్వుకుంటూ బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. అదేంటే, వచ్చి ప్రపోజ్ చేస్తాడు అనుకుంటే అలా వెళ్ళిపోతున్నాడు అని పక్కన వచ్చి నిలబడింది. నాకు అదే అర్థం కాలేదు అని తన వెళ్ళే వైపు చూస్తూ ఉండిపోయింది. ఒకవేళ తనని కూడా ముందే పెళ్లి చేసుకోమని అంటావని భయపడి వెళ్ళిపోయాడు అనుకుంటా అన్నది మాధురి అమాయకంగా. పెళ్ళంటే భయం ఎందుకే? పెళ్ళికి ముందే ప్రేమించాలా? పెళ్ళి తర్వాత ప్రేమించకూడదా?
అని వెళ్ళే తన వైపు దిగులుగా ఆలోచిస్తుంది. ఇంతలో క్లాస్ టైం అవుతుందని గుర్తు వచ్చి వెళ్ళిపోయారు ఇద్దరు. మాధురి, మేఘన వైజాగ్లో హాస్టల్లో ఉండి ఇద్దరు ఎంఎస్సి చేస్తున్నారు. మేఘన వాళ్ళది చిన్న పల్లెటూరు. మంచి సంప్రదాయ పద్ధతి గల కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. తల్లిదండ్రుల మాటలకి విలువ ఇచ్చే అమ్మాయి. కాలేజీలో అందరూ తనతో ప్రేమ కోరుకుంటే తను మాత్రం తనను 5 ఏళ్లుగా దూరం నుండి చూసి వెళ్ళే అభి అంటే ఇష్టం. అభి మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చిన అబ్బాయి. తనకి సీనియర్. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మేఘన అంటే చాలా ఇష్టం. కానీ తనకి ఉన్న సిగ్గు భయం వల్ల ఆమె ముందుకు వెళ్ళలేకపోయాడు. ఒకవేళ తన ప్రేమ విషయము చెప్పగానే ఎక్కడ కాదని అంటుందో అన్న భయం ఒకవైపు. అందుకే ఈ 5 సంవత్సరాల ఆలస్యం. కానీ ఈ సంవత్సరం తను చదువు అయిపోతే ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో చెప్పాలని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. మేఘన, మాధురి తిరిగి రూమ్కి వచ్చేశారు. కానీ అభి మాత్రం అక్కడ ఎక్కడా కనిపించలేదు. తను కూడా అందరిలాంటి అబ్బాయి అనుకుంటా, వదిలేయి మేఘా అని నచ్చజెప్పింది మాధురి. అలా రోజులు గడిచాయి. పరీక్షలైన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోయే సమయానికి తన తండ్రి పెళ్లి సంబంధం వచ్చిందని ఫోన్ చేసి తన మేనమామను పంపాడు. అభి ఎక్కడైనా కనిపిస్తాడేమో ఆశగా చూస్తూనే ఉంది బస్సులో. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు అంతా హడావిడి చూసింది. రావే పెళ్ళికూతురా అని అత్త ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. అక్కడ బావను చూసి, అంటే మా బావతో పెళ్ళా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోయింది దిగులుగా. అమ్మో, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటే మా పిల్లలు బాగా పుట్టరు, ఏదో లోపంతో పుడతారని మా ఫిజిక్స్ మేడం చాలాసార్లు చెప్పింది. నాన్నకి వద్దని చెప్తే ఏమని అంటారో అని ఆలోచిస్తూ బయటికి వచ్చింది. అప్పుడే బయట ఒంటరిగా కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న తండ్రి కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియక చూస్తూ ఉంటే ఆ వ్యక్తి లేచి నమస్కారం చేసి వెళ్ళడం చూసి షాక్ అయింది. ఎందుకంటే వచ్చింది ఎవరో కాదు, తనని 5 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్న అభి. తనని అక్కడ చూసి, అమ్మో వీడేమిటి ఇక్కడ, నాన్నతో ఏమీ మాట్లాడాడు, నాన్న మొహంలో నవ్వు లేదు అని చూస్తూ నిలబడిపోయింది కిటికీ దగ్గర. తండ్రి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళడం చూసి, నాన్న ఏమిటి నాన్న, ఎవరో వచ్చారు మీతో మాట్లాడుతున్నారు, ఎవరు వాళ్ళు అని అడిగింది తెలియనట్టు. ఎందుకమ్మా తెలియనట్టు అడుగుతావు, నాకంతా తెలుసు అని కోపంగా వెళ్ళిపోయారు. వారం రోజులకు మేఘన, అభి పెళ్ళి అందరి మధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రాత్రి రోజు ఆడవాళ్ళు వస్తున్న అలికిడి వినిపించి సరిగ్గా కూర్చుని తలదించుకొని నేల చూపులు చూస్తున్నాడు. ఇంతలో మేఘన వచ్చి కోపంగా పాల గ్లాస్ పక్కన పెట్టి పడుకుంది. అదేంటి పడుకుందని అడగడానికి భయపడి, సారీ మేఘన గారు, మిమ్మల్ని ఒక మాట అడగకుండా పెళ్లి చేసుకున్నాను అని చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు ఆమెకు ఎదురుగా నిలబడి. ఆమె లోపల నవ్వుకుని పైకి కోపంగా, ఎందుకు ఇలా చేశావు, నాకు ఒక మాట చెప్పాలి కదా, ఇష్టం లేని పెళ్ళి అని సరిగ్గా రెడీ కూడా అవ్వలేదు, మేకప్ లేకుండా వచ్చి కూర్చున్నాను పెళ్ళిలో కోపంగా అని బొంగమూతి పెట్టింది మేఘన. మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే మేఘా బంగారం అని బుగ్గగిల్లాడు. సారీ, ఇక పర్మిషన్ ఇవ్వలేదు కదా, నేనంటే ఇష్టమేనా మేడం గారు అని చేతులు కట్టుకుని అడిగాడు అమాయకంగా. అబ్బా, ముందు మీరు మేడం అని పిలుపులు ఆపి ఇంతకు ముందు పిలిచినట్టు పిలువు అని తల మీద చెయ్యి వేసుకుంది. ఇంతకుముందు ఏమని పిలిచా? బంగారం కాదు, మేఘా కాదు మేఘా బంగారం, ఇలా ఒకేనా నీకు పిలిస్తే అని అడిగాడు కొంటెగా చూస్తూ. చాలదు, ఇంకా కొత్తగా పిలవాలి రోజు. ఇంకా ఎలా డార్లింగ్, స్వీట్ హార్ట్, బుజ్జి, కన్నా, బుజ్జి బంగారం, చాలు సర్లే, ఇంకా దూరంగా నిలబడి ఏం చూస్తావు, దగ్గరికి రా అని సట్టు పట్టుకుని దగ్గరికి లాగింది. ఏమిటి, ఎందుకలా ఆలోచిస్తున్నావు, నేను ఇప్పుడు నీ భార్య, మన మధ్య ఇక దూరం ఉండకూడదు అని అతని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగింది మరింత దగ్గరగా. ఆమె అతని తలలో చేయి వేసి నిమురుతూ అతని అదరాలను తన అదరాలతో మూసేసింది. ఆమె సిగ్గుతో అతనిని పక్కకి తోసి నవ్వుకుంటూ ఉంటే అతని చెవిలో ఐ లవ్ యూ బంగారం అని అన్నాడు మత్తుగా. ఆమె అతనిని 2 చేతులతో చుట్టేసి గుండెపై తల వాల్చి ఐ లవ్ యూ టూ బుజ్జి అని ఏదో గుర్తు వచ్చినట్టు, పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగింది సందేహంగా. అప్పుడు నువ్వు ఎక్కడ కాదని అంటావని భయంతో, కానీ ఈరోజు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ప్రేమించవచ్చు అన్న మాట విన్నా. తర్వాత ముందు పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మా నాన్నను ఒప్పించాలని డిగ్రీలో ఫ్రెండ్ అయిన మీ బావచేత మాట్లాడించి ఒప్పించాను, అందుకే ఇంత టైం పట్టింది అని ఆమె తలపై ముద్దు పెట్టాడు ప్రేమగా. సౌనా, సరే మరి ఆ రోజు మా నాన్న నీతో మాట్లాడిన తర్వాత కోపంగా వచ్చారు లోపలికి, ఏమీ మాట్లాడారు అని అడిగింది.
అదే నాకు 50 కేజీల బంగారం ఇస్తే చాలు, ఇంకేం కట్నం వద్దని అన్నానని కోపం వచ్చి అంతే అని ఆమె అదరాలను చేతులతో దగ్గరికి లాగాడు మురిపెంగా. 50 కేజీల బంగారమా అని అడిగింది ఆశ్చర్యంగా. నువ్వు 50 కేజీలే కదా ఉన్నది, కొంచెం చిక్కావు నా మీద బెంగతో అని ఎత్తుకున్నాడు 2 చేతులతో. ఆ మాటకి అర్థం తెలిసి ముసిముసిగా నవ్వుతూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది గువ్వల. ఆమెపై చేరి విరహంతో వేడెక్కిన శరీరాలని ప్రేమజల్లులో తడిపి చల్లపరుచుకున్నారు. దూరంగా ఎక్కడో రేడియోలో ఈ రేయి తీయనిది అని పాట వినిపిస్తుంది. అది విని ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆమె సిగ్గుతో పక్కకు తిరిగి దిండుపై వేలితో రాతలు రాస్తుంటే అతను ఆమెను దగ్గరికి లాక్కుని మరోసారి ముద్దులతో శరీరాన్ని చల్లబరిచాడు. ఆమె అతని పిచిలిపి చేష్టలకు అడ్డు చెప్పలేదు. భారీగా తను కూడా చేరి అతనికి సహకరించింది. తనను పైకి లాక్కొని ఎదకి అదుముకుంది మత్తుగా. తపిస్తూ జాబిల్లి వాళ్ళను మధ్యలో తొంగి చూస్తూ సిగ్గుతో మబ్బుల చాటుకి వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.